అనుకోని అతిథులు కామనే మన జీవితాల్లో ఎంతో మంది అనుకోకుండా తటస్థపడ్డం వారితో మనకు సాన్నిహిత్యం ఏర్పడడం తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు ఉంటాయా? ఇలా కూడా జరుగుతుందా అంటే జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఏపీ టీడీపీకి అనుకోని అతిథి పరిచయం అయ్యారు. ఇలా అనుకోని అతిథి వస్తారని కానీ పార్టీకి కీలకంగా మారుతారని కానీ ఎవరూ ఊహించలేరు. కానీ ఇప్పుడు అందరి చూపు అనుకోని అతిథిపైనే ఉండడం గమనార్హం. ఆ అనుకోని అతిథి ఎవరు? ఆసక్తికరంగా మారుతున్న ఏపీ రాజకీయం. టీడీపీకి అనుకోని అతిథి. రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న బ్రాహ్మిణి. వైసీపీ సర్కార్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబు అరెస్టుతో యువగలం పాదయాత్రకు బ్రేక్. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు. జగన్ ఫార్ములానే టీడీపీ ఫాలో అయ్యే ఛాన్స్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాను రాను మంచి థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి అక్కడి పాలిటిక్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి మలుపు కనిపిస్తుందో, ఆ మలుపు గమ్యం ఎక్కడికో అర్థం కాని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అవుతుందా, వైసీపీకి మైలేజ్ తెస్తుందా అన్న సంగతి పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నందమూరి నారా కుటుంబాల్లో ఆసక్తికర పరిణామాలకు కారణమవుతుంది. చంద్రబాబు అరెస్ట్ అయినా ఎన్టీఆర్ ఇప్పటికీ రియాక్ట్ అవ్వలేదు. ఇదంతా ఎలా ఉన్నా నారా వారి కోడలు బ్రాహ్మిణి నెమ్మదిగా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మిణి వైసీపీ సర్కార్ జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ఈ అరెస్టుల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. వైసీపీ మంత్రులు ఇదే విషయంపై బహిరంగంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య లోకేష్ ఢిల్లీ వెళ్లి మకాం వేయడంతో అరెస్టు వ్యవహారం నిజమే అనే ప్రచారం జరుగుతుంది. ఇక అటు చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి యువగలం పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇప్పట్లో పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు తర్వాత లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు కూడా అంచనా వేస్తూ ఉండడంతో బ్రాహ్మిణి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ జరిగితే
జగన్ ఫార్ములానే టీడీపీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మాలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి? జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా అంటారండి? నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒంటరి వాళ్ళం ఎక్కడండి? మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం, త్వరలో బయటకు వస్తాము. జస్టిస్ విల్ బి దేర్. గతంలో జగన్ 16 నెలల జైల్లో ఉన్న సమయంలో జగన్ బ్రేక్ ఇచ్చిన పాదయాత్రను ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కొనసాగించారు. ఇప్పుడు అదే విధంగా లోకేష్ మధ్యలో నిలిపివేసిన యువగలం పాదయాత్రను బ్రాహ్మిణి పూర్తి చేస్తారని, ఆమెతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే యువగలం పేరుతో దాదాపు 200 రోజులకు పైగా లోకేష్ యాత్ర పూర్తి చేశారు. ఇంకా లోకేష్ పాదయాత్ర చేయాల్సిన ప్రాంతాల్లో బ్రాహ్మిణి ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే టీడీపీకి మహిళల నుంచి మరింత ఆదరణ పెరుగుతుందని తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు.